ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతిదినము ప్రభువుతో అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. తండ్రి, నీకు వందనాలనైనా ఉదయకాల సమయంలో మీ మాటలు వినాలని ఎవరెవరైతే ప్రభునైనా ఆసక్తి కలిగి ఉంటా ఉన్నారో వారందరితో కూడా మీరు మాట్లాడమని మీ దయగలిగిన హస్తాలకు వారందరిని అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ప్రతిదినము ప్రభువుతో ఈ యొక్క డైలీ కార్యక్రమంలో మనము ఒక అంశాన్ని గురించి ప్రతిరోజు కూడా చూస్తా వస్తా ఉన్నాం. మన మూల వాక్యాన్ని మనం చదువుకుందాము. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్య సాధకములై ఉండెను. సో ప్రతిరోజు కూడా దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. మనము శరీర సంబంధులుగా ఉంటున్నప్పుడు మన అవయవాలు పాపేచ్ఛలకు అవయవ కార్యసాధకాలుగా ఉన్నాయి అన్న విషయాన్ని మనం చూస్తూ వస్తా ఉన్నాం. సో రక్షింపబడిన తర్వాత లేదా ఆత్మ సంబంధులమైన తర్వాత మన అవయవాలు ఎలాంటి ఫలాలను ఫలించేటివిగా ఉండాలి. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉన్నప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై అన్న మాట మనం చూసాము. సో ఆత్మ సంబంధులమైనప్పుడు ఎలాంటి ఫలము ఫలించడానికి మన అవయవములు కార్యసాధకాలుగా ఉన్నాయి అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఒక్కొక్కటిగా ఆత్మ ఫలములోని అంశాలను మనం చూస్తా వచ్చాము. అయితే ఈ దినాన మరొక 2 అంశాలను మనం చూడబోతా ఉంటున్నాం. వాటిలో ఒకటి దయాళుత్వము, రెండవది మంచితనము. ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా కలిగి ఉండవలసిన చాలా గొప్ప అంశాలు ఈ 2 కూడా. వారి యొక్క వ్యక్తిగత జీవితాలలో, వారి యొక్క ఆలోచనలో దయాళత్వము, మంచితనము అన్నది చూపించేవారిగా ఉండాలి. ఇది క్రైస్తవులకు తగినది. ఎందుకంటే దేవాది దేవుడికి కలిగిన అనేకమైన పేర్లలో ఆయన దయామయుడు అన్న పేరు కూడా మనం వింటా ఉన్నాం. కరుణామయుడిగా, దయామయుడిగా, ప్రేమామయుడిగా అనేక మంది ప్రజలను ప్రభావితం చేసిన దేవుడిగా ఆయన ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆయనను అనుసరించి నడుచుకుంటున్న మనం కూడా దయగలిగిన వారంగా ఉండాలి, మంచితనము కలిగిన వారంగా మనం ఉండాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వాటిని గురించి మనము కొద్ది నిమిషాలు మనము ఆలోచన చేయడానికి ముందుకెళ్దాం. దయాళత్వము, మంచితనము అన్నదాన్ని మనం చూస్తే తెలుగులో ఒక 2 సామెతలను మనం చెప్పుకోవచ్చు. ఏంటివి అంటే, పుచ్చుకున్నటి కంటే ఇచ్చుట మంచిది అన్న విషయాన్ని మనం చూస్తా వస్తా ఉన్నాం. చాలా కాలంగా పెద్దవాళ్ళు ఈ మాటలను చెప్పుకుంటూ వస్తా ఉంటారు కదా. అందరికీ తెలిసిందే. ఏ మానవుడికి కూడా, ఏ మనిషికి కూడా భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ కూడా ఈ మాట తెలిసినదే, అన్ని భాషలలో కూడా. పుచ్చుకున్నటి కంటే ఇచ్చుట మేలు, మంచిది, ధన్యత అన్న విషయాలు మనం చూస్తా వస్తున్నాం. అదే విధంగా మదర్ తెరిసా గారు చెప్పిన మాట ఏం మాట అంటే, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న అంశాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ విషయం కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నీవు నేను ఎలా ఉండాలి అంటే, దయాళత్వమును, మంచితనమును ఈ రీతిగా చూపించే వారంగా మనం ఉండాలి. నేను ప్రార్థనే చేస్తాను, ఏ ఒక్కరికి నేను ఏ సహాయం చేయను, ప్రార్థన చేస్తాను దేవుడే సహాయం చేయాలి అని అనుకునే వాళ్ళు చాలా మంది క్రైస్తవ జనాంగంలో ఉంటా ఉన్నారు. ప్రార్థన చేయడమే నా పని, దేవుడు ఎవరిని ప్రేరేపిస్తే వాళ్ళు చేస్తారు. ఇక్కడ మాత్రం నా బీరువా నిండుగా ఉండాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ నిండుగా ఉండాలి, నా పర్సులో, నా పాకెట్లో మనీ చాలా దండిగా ఉండాలి. అంతేగాని నేను విదలచను, ప్రార్థన మాత్రం చేస్తాను. ఈ మనస్తత్వం కలిగిన క్రైస్తవులు చాలా మంది ఉంటా ఉన్నారు. చేయవలసిన కార్యాన్ని చేయకుండా, చూపించవలసిన మార్గాన్ని చూపించకుండా, నేను ఇదిగో ఇది మాత్రమే చేస్తానని గిరిగీసుకొని నేను ప్రార్థన చేస్తాను, నేను దీనికే కన్ఫైన్ అయి ఉంటాను, ఇంక వేరొకటి నేను చేయడానికి ఇష్టపడను. దేవుడు ఎవరినో ఒకరిని ప్రేరేపిస్తారు, ఎవరినో ఒకరిని పురుగొలుపుతారు.
ఎంత తప్పుడు మార్గంలో లేకపోతే తప్పుడు ఆలోచనతో మనం ఉంటా ఉన్నామో, అనేక మంది క్రైస్తవులు ఉంటా ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయాన ఆలోచన చేయవలసిన వారంగా ఉంటా ఉన్నాం. దయాలత్వము, మంచితనము అన్నది మనం చూపించే వారంగా ఉండాలి. చాలా కాలం క్రితము చెన్నైలో భయంకరమైన వరదలు వచ్చినప్పుడు అక్కడ ఉంటున్న అనేక మంది మురికి వాడల్లో ఉంటున్న ప్రజల యొక్క ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయి చాలా గందరగోళమయ్యి చాలా మంది చనిపోయారు, చాలా మంది నిరాశ్రయులయ్యారు. మరి వారందరికీ ఆహార పొట్లాలు, నీళ్ళ బాటిల్స్ అవన్నీ కూడా అందరూ అందిస్తా ఉంటే నేను ఒక ఫోటో చూశాను. ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి ట్రాక్స్ పంచుతా ఉంటా ఉన్నాడు. వాళ్ళ అవసరత ఏంటి? అక్కడ వాళ్ళ అవసరత ఏంటి? వాళ్ళ అవసరత తినడానికి తిండి కావాలి, తాగడానికి నీళ్లు కావాలి. వాళ్ళ అవసరతను తీర్చకుండా ఇదిగో నేను మార్గాన్ని చూపిస్తాను, ఈ మార్గంలోకి వెళ్ళంటే ఎంత అది అవివేకమో కదా. వారి అవసరతలను కూడా మనం పరిగణించే వారంగా ఉండాలి. వారి అవసరతలకు అనుగుణంగా ఒక క్రైస్తవుడిగా నువ్వు స్పందించగలిగేటట్టు ఉండాలి. సోపు సాల్వేషన్ అని అనేక మంది మిషనరీస్, దైవజనులుగా ఉంటున్న వారు, దేవుని భక్తి కలిగిన వారు అనేక మంది మన దేశానికి సువార్త పరిచర్యను తీసుకొచ్చారు కదా. దాని ద్వారానే కదా అనేక మంది పోషించబడ్డారు. దాని ద్వారానే కదా అనేక మంది అనారోగ్య బారిన పడిన వారు, కుష్ఠరోగులుగా ఉంటున్న వారు చాలా మంది స్వస్థపరచబడ్డారు, బాగు చేయబడ్డారు. దాని ద్వారానే కదా అనేక మంది రక్షణలోకి నడిపించబడ్డారు. కాబట్టి ఉదయకాల సమయంలో ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా దయాలత్వమును, మంచితనమును మనం చూపించే వారంగా ఉండాలి. ఈ రెండు ఏ వ్యక్తి యొక్క జీవితంలో అయితే ఉంటాయో వారు నిజమైన దైవభక్తి కలిగిన వారిగా దేవుడు పరిగణిస్తా ఉన్నాడు. యాకోబు పత్రికలో ఒక మాట మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదివితే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయనే. వింటున్నారా? దేవుని దృష్టిలో నిజమైన, పవిత్రమైన, నిష్కలంకమైన భక్తి ఏది అంటే అనేక మంది అనాథుల మీద, విధవరాల మీద ఏం చూపించాలంటే శ్రద్ధ చూపించాలి, దయ చూపించాలి. వారి అవసరతల కొరకై, వారి అక్కర్ల కొరకై గొప్పులు విప్పేవారిగా ఉండాలి. వారి అవసరతల అక్కర్లు తీర్చేవారిగా ఉండాలి. వారిని పరామర్శించేవారిగా ఉండాలి. దయాలత్వమును, మంచితనమును చూపించేవారిగా ఉండాలి. అప్పుడే దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో ఈ భక్తి నా దృష్టిలో పవిత్రము, నిష్కలంకమైన భక్తి. ఈ మాటలు వింటున్న ప్రియమైన క్రైస్తవ జనాంగమా, మనం ఎలాంటి భక్తిని చూపిస్తా ఉన్నాం? మన చేతులు దయాలత్వము కలిగిన చేతులుగా ఉండగలుగుతా ఉన్నాయా? మన చేతల ద్వారా మంచితనాన్ని మనం చూపించగలిగే పరిస్థితులు ఉంటా ఉన్నాయా? ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మనము మన చేతులు దయాలత్వము, మంచితనము అనే ఫలాలను ఫలించేవిగా ఉండాలి. అనేక మందిని పరామర్శించేటివిగా ఉండాలి. అనేక మందికి సహాయం చేసేటివిగా ఉండాలి. అనేక మందిని ఓదార్చగలిగే వారిగా ఉండాలి. అనేక మందిని పట్టించుకునేటివిగా ఉండాలి. ఇంతకు ముందు ఈ చేతులతో చాలా దుర్మార్గమైన పనులను చేసి ఉండొచ్చు. మరణకరమైన ఫలములను ఫలించడానికి మన అవయవములు కార్యసాధకములుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు రక్షింపబడిన మనము మన అవయవాలను వేటి కోసం మనము ఏ ఫలాలను ఫలించడానికి మనం వాడాలి అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో గుర్తించవలసిందిగా మనం చేస్తా ఉంటాం. దయాలత్వము, మంచితనము అన్న ఫలాన్ని మనం కలిగి దేవుని నామానికి మహిమకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని దేవుని ఎదుట ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో
ఆ యొక్క వ్యక్తిగత జీవితాలలో దయాలత్వము మంచితనము అన్నది మేము కలిగి ఉండడానికి, ఆ ఫలము మాలో కనిపించడానికి సహాయం చేసి నడిపించమని, అనేక మందిని దేవనాయన మేము ఆదుకునే వారంగా, అనేక మందికి మేము సహాయపడే వారంగా, అనేక మందిని మేము పట్టించుకునే వారంగా ఉండడానికి కృప చూపించమని, తద్వారా నాయన వారి యొక్క అవసరతలు తీర్చడం మాత్రమే కాకుండా నిజమైన క్రీస్తు ప్రేమను మేము తెలియజేసే వారంగా ఉండడానికి కృప చూపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.